హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ ప్యానిక్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే దెయ్యం కాడ ఎదుర్కొన్న ఫ్యామిలీ పార్ట్ 4. ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మూడు మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. చూడకుండా ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ పార్ట్ 4 క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి గోస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరుగుతుంటే మన డిస్ప్లేలో కనిపించే వాట్సాప్ నెంబర్కి వాయిస్ నోట్గా సెండ్ చేయండి. అలా సెండ్ చేసే స్టోరీ నిజంగా థ్రిల్లింగ్గా ఉంటే మన యూట్యూబ్లో నేనే అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ చేసుకొని అప్పుడే నేను వేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. పంచర్ అవ్వగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ దిగి పక్కనే, అంటే రోడ్డు పక్కన చెట్టు ఉంటుంది కాబట్టి ఆ చెట్టు పక్కన పోయి నిలబడతా ఉన్నారు. అప్పుడు మనోజన వాళ్ళ నాన్న, కార్ డ్రైవర్ అందరు మన మనలో స్టెప్ని ఉందన్నా, స్టెప్ని మార్చేద్దాం అని చెప్పి డ్రైవర్ అన్న దిగి ఇంకొక విషయం కూడా చెప్పారన్నా, ఈ స్టెప్ని మామూలు టైర్ కన్నా 1 ఇంచు తక్కువనే ఉంటుంది, 1 అంగుళం తక్కువ. 1 ఇంచ్ అంటే ఇది 1 ఇంచ్, ఈ ఇంచు తక్కువనే ఉంటుంది. ఈ టైర్ మార్చిన తర్వాత మనం 80 కిలోమీటర్ 80 కిలోమీటర్ కన్నా ఎక్కువ స్పీడ్ పోకూడదు, 80 కిలోమీటర్లు పోవాలని చెప్పి ఏం చేశారంటే అందరూ ఆ చెట్టు కాడ వెళ్ళిపోయారు. ఎవరు? మనోజన వాళ్ళ నాన్న, తర్వాత మనోజన వాళ్ళ బాబాయ్, ఇంకా వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చెట్టు కాడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఈ డ్రైవర్ నన్ను మాత్రమే ఆ స్టెప్ని కాడ నిలబడి ఆ స్టెప్ని ఎత్తి జాక్ ఎత్తి ఆ స్టెప్ని వేస్తాం, రెడీ చేస్తా ఉన్నారు బండిని. అప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్, దగ్గర మన ఒక 1/2 కిలోమీటర్ అవతల, 1/2 కిలోమీటర్ అవతల ఒక అమ్మాయి అరిస్తే ఎలా సౌండ్ వస్తుంది, అలాంటి సౌండ్ ఆ 500 మీటర్లు 1/2 కిలోమీటర్ అవతల ఆ సౌండ్ వినపడింది. ఇది వినపడంగానే ఏమైందంటే ఆ కార్ డ్రైవర్ అన్నకి భయం వచ్చేసింది. భయం వచ్చిన వెంటనే ఆ నుంచి లేచి నేరుగా మనోజన్న వాళ్ళ నాన్నగారు వచ్చి, అన్న ఇట కొంచెం భయంగా ఉంది, ఎవరన్నా ఒకరిని పంపించండి, మాట్లాడతా పని చేసుకుంటాము అని చెప్పగానే ఈ మనోజ్ అన్న ఏం చేశారంటే, నాన్న నేను పోయి ఆయనతో మాట్లాడతా చేపించుకుంటాము అని చెప్పి ఆయన వచ్చాడు ఆ కార్ కాడికి. వచ్చి ఈ డ్రైవర్ ఏం చెప్పాడు, తమ్ముడు నువ్వు ఏ పని చేయబాక, నాతో మాట్లాడుతూ ఉండు, అది చాలు, నేను షర్ట్ని విధించేస్తాను, పని అయిపోద్ది అని చెప్తే, అప్పుడు ఈ మనోజ్ అన్న ఏం మాట్లాడదు తెలియకుండా ఈయన ఇంటికాడ జరిగిన విషయం చెప్తా ఉన్నాను. ఇట్ట ఇంటికాడ మా నాన్న వెనక తిరగతా ఉంది, ఇట్ట ఇంటి వాటిల ముందు నిలబడతా ఉంది అని చెప్పగానే ఈ డ్రైవర్ ఇంకా అబ్బాబా ఉండబా నాయన, ఇలాంటి విషయాలు చెప్పాక, నేను మాట్లాడమని చెప్పాను కానీ దెయ్యం గురించి చెప్పాక నార్మల్గా మాట్లాడు అని చెప్తాను. అప్పుడు సేమ్ ఇంతకుముందు 1/2 కిలోమీటర్ అవతల ఒక అమ్మాయి గొంతు గట్టిగా అరిచేలా వినపడేది కదా, అదే సౌండ్ ఇప్పుడు ఒక 200 మీటర్ దూరంలో వినపడతా ఉందండి. ఈ సౌండ్ వినపడంగానే మనోజ్ అన్నకి ఆ కార్ డ్రైవర్కి ఇద్దరికి లోపల భయం వచ్చేసింది. ఆడో వినపడుతుంది, మళ్ళీ ఈ రెట్ట వచ్చింది ఇంత దగ్గరికి, ఏమైనా దగ్గరికి వస్తుందా అని భయంతో ఏం చేశారంటే నీకు ఆ సౌండ్ ఆ కార్ డ్రైవర్ అన్న, మనోజ్ నీకు ఆ సౌండ్ వినపడిందా అంటే, అవునన్నా నాకు వినపడింది, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియట్లేదు, వినపడింది. ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడు 100 మీటర్ నుంచి ఒక మనిషి నిప్పు కాల్చుకుంటే, మా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమైనా ఉంటే మీరు తీసుకొని నిప్పుతో కాల్చుకుంటే దగ్గర మంటతో ఉంటుంది కదా, ఆ మంటలో మనిషి పరిగిస్తే ఎలా పరిగిస్తారో అలా పరిగెత్తుకొని ఒక రూపం ఈ కారు కాడికి వస్తూ ఉంది. ఇది చూసిన వెంటనే ఈ కారన్న ఆ మనోజన్న ఇద్దరు పరిగెత్తుకొని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి, ఇంకా మనం ఏం చేద్దామని చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే అడవి చెట్టు ఒక చిన్న గుడి కనిపించింది. ఆ గుడి కనిపించగానే గుడి కనిపించిన వెంటనే అందరు ఫ్యామిలీ మొత్తం ఆ గుడి లోపలికి, చిన్న గుడియే, దానికి గేట్ తీయలేదు, మామూలుగా లోపలికి వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అలా వీళ్ళందరూ కలిసి ఆ గుడి లోపలికి వెళ్ళడానికి పరిగిస్తా ఉన్నారు. ఆ దగ్గర మనకు ఆ రూపం వెనక వస్తా ఉంది. వీళ్ళు నేరుగా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వచ్చి ఆ మండుతున్న రూపం వచ్చి యాడ నిలబడుతుందంటే, ఈ గుడి ఉంది కదా, ఆ గుడి బయటకి నేరుగా నిలబడుకొని వీళ్ళని చూస్తూ ఉంది. మీరు బయటికి రారా, వంటి మన వదలు వస్తాయి అని చెప్పి ఆ మైండ్ సెట్ లో బయట నిలబడుకొని చూస్తూ ఉంది. వీళ్ళకి లోపలికి భయం, ఎవరికి? ఈ కారణానికి ఫ్యామిలీ మొత్తానికి. ఎందుకంటే ఒక్క మనిషి ఇలా దగ్గర నిప్పులో మంటగా ఉండేటప్పుడు కూడా వచ్చి నిలబడుకొని అంత ఇదిగా చూసినప్పుడు ఎంత పెద్ద మనిషి కన్నా భయం వస్తుంది. సో అలాంటి భయం అక్కడ వచ్చింది. అలా రాగానే ఆ రూపం నిలబడుకొని చూస్తా 2 నిమిషాలు చూసేసి ఇంకా ఆ నుంచి మళ్ళీ అరస్తా వచ్చిన దారి కాకుండా మళ్ళీ ఆపోజిట్ దారిలో వెళ్ళింది. ఇట్ట అర్థమైందా? ఇట్ట వచ్చి ఇట్ట వెళ్ళిపోయింది ఒకే రూట్లో నేరుగా. ఇలా వెళ్ళిపోగానే మనోజ్ అన్న వాళ్ళ డ్రైవర్ అన్న ఏం చేస్తున్నారంటే, పంచర్ అయిన టైర్ తీసేసి ఇంకా కొత్త టైర్ వేసి దానికి బోల్డ్ వెళ్ళి టైట్ చేసి జాకీ అని దింపేసి ఉన్నారు. ఇంకా ఆ బోల్డ్ టైట్ చేయాలి, ఆ కార్ రన్ అయ్యేదానికి ఎక్కువ టైట్ చేయాలి, ఆ పని వరకే చేయాలి. ఆ పని చేసి స్టెప్ని వెనక పెట్టేసి ఇంకా పని అయిపోద్ది, బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు.
అలాంటప్పుడు కరెక్ట్గా ఆమె వెళ్ళిపోయింది కదా, మండతా ఉన్నారు వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళందరూ వెళ్ళిపోయిందా లేదా అంటే ఆ నిప్పు చీకట్లో కొంచెం దూరం కనిపిస్తుంది మనకి. ఎంత దూరం అయినా ఆ నిప్పు కనిపించుకుంటా పోయేంత దూరం పోయిన తర్వాత ఈ కార్ డ్రైవర్ అన్న అందరూ వచ్చి ఆ ఇది బిగించి బాగా టైట్ చేసి ఆ స్టెప్ని బండి ఎక్కదామనేప్పుడు మళ్ళీ సేమ్ అదే సౌండ్ ఇటువైపు వెళ్ళింది కదా, అది ఎటువైపు తిరుక్కొని వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అని మనజన చెప్తున్నాడు. అది ఎటువైపు తిరుక్కొని నాకు కూడా అర్థం కాలేదు. కానీ ఇక్కడ తిరుక్కొని మళ్ళీ ఏ రూట్లో ఆ రూట్లోనే వస్తామండి అరస్తా. ఇంకా మేము నిలబడలేక అందరూ బండి స్టార్ట్ చేసుకొని ఆ బండి ముందే చెప్పుకున్నారు, ఆ స్టెప్ని 1 ఇంచ్ హైట్ తక్కువ, దానిలో పోయేటప్పుడు 80 కిలోమీటర్ల స్పీడ్ ఎక్కువ పోకూడదని ముందే చెప్పుకున్నారు. ఈ విషయం తెలుసుకొని ఈ మనోజన ఆ కార్ డ్రైవర్ కార్ను మూవ్ చేస్తున్నారు. ఆ రూపం వచ్చి ఆ కార్ను తాకేదానికి వచ్చేలాగా సడన్ గా మూవ్ చేసుకుని ఆ కార్ వెళ్ళిపోయింది. అయినా కూడా వదలకుండా ఆ రూపం వెనక ఫాలో అవుతానే వస్తుంది ఆ కార్ని 80 కిలోమీటర్ స్పీడ్ అవర్స్ కి. ఇలా వస్తా ఉండేటప్పుడు ఆ కార్ డ్రైవర్ అన్న భయపడి పోతా ఉంటే సడన్ గా ఎవరినో గుద్దినట్టు, ఒక మనిషిని గుద్దినట్టు ఒక ఫీలింగ్. ఆ మనిషిని గుద్దినట్టు ఆ ఫీలింగ్ రాగానే బండి కొంచెం దూరం వెళ్ళగానే బండి స్టక్ అయ్యి ఆగిపోయింది. ఇప్పుడు ఆ కార్ డ్రైవర్ అన్న మనం ఎవరినో గుద్దేసామో, యాక్సిడెంట్ చేసేసామో, ఈ కరోనా టైంలో ఏం చేయాలో అర్థం కాకుండా బండి నుంచి దిగదాం అనే ఆలోచన ఉండేటప్పుడు అప్పుడు మనకి నాన్న వదిలే దిగబాకు అంటే మనమే యాక్సిడెంట్ చేస్తామన్నా, వాళ్ళకి ఏమైందో చూద్దామని చెప్పి వీళ్ళు బండి నుంచి దిగి, అంటే ఎవరు దిగుతున్నారంటే నలుగురు దిగుతున్నారు. మనోజన్న వాళ్ళ బాబాయ్, మనోజన్న వాళ్ళ నాన్న, కార్ డ్రైవర్ మనోజన్. వీరు నలుగురు కార్ నుంచి దిగి వెనక సైడ్ వెళ్ళి చూస్తే ఫస్ట్ ఒక ఆమె లిఫ్ట్ అడిగింది కదా కార్లో ఎక్కించుకోమని, ఆమె చేతిలో పసిబిడ్డను పెట్టుకొని పడిపోయి ఉంది. అలా పడిపోయింది. ఎవరు ఎప్పుడు అంటే ఎలా ఎక్కినప్పుడు చూసాం, ఎలా దిగింది అని చూడలే, ఎలా అడ్డం వచ్చింది అని చూడలే. ఇప్పుడేమిటి యాక్షన్ అయి పడిపోయింది. ఎవరో ఏందో అని భయపడి వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఆమె లేపదామని తాకేటప్పుడు ఆమె లేపదామని పోయినప్పుడు కార్ నుంచి ఆడవాళ్ళు అరిచే సౌండ్ గట్టిగా అరుస్తున్నారు. వీళ్ళకి ఏమైందో అని భయపడి వీళ్ళు నలుగురు వెనక తిరిగి వచ్చి చూస్తే ఆ కారు ముందు దగ్గర ఒక 7 అడుగు హైట్ ఉన్న ఒక రూపం అది నిలబడతా ఉంది. అది చూసి వీళ్ళందరూ భయపడతా ఉన్నారు. ఇంకా ఏం చెయ్యాలి అని అర్థం కాకుండా ఆ కార్ నుంచి అందరూ దిగి పారిపోదామా అది ఇదని మైండ్ సెట్ లో చాలా ఇబ్బంది కలిగి ఆ ప్లేస్ లో మనోజన్ ఆ ప్లేస్ లో ఉండే ఆ విషయాన్ని చూసి మాకు చెప్పినప్పుడు ఆయన గొంతు వినేటప్పుడే మనకు అర్థమైంది. ప్రతి ఒక్క మనిషి నోటి నుంచి వచ్చే మాటలను బట్టి వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నారో మనం క్లారిటీగా కనుక్కోగలరు. అట్లా మనోజ్ నాకు చెప్పినప్పుడు బ్రో ఆ ప్లేస్ ఆ విషయం చూడగానే మాకు అర్థమైంది, ఇదే మాకు చివరి రోజు, ఇంకా మాకు బతికేదానికి అవకాశం లేదు అనిపించి అడవి రూట్లో వెళ్ళిపోదాం, ఇంకా వేరే దారి లేదు చెప్పి అందరూ దిగి ఆ అడవి లోపలికి వెళ్ళేటప్పుడు ఆగండి అని ఒక సౌండ్, ఎవరినా ఇది ఆగండి అనే సౌండ్ అని చెప్పి అందరు ఆగి వెనక తిరిగి చూస్తే అప్పుడు ఒక పెద్ద ఆయన, షర్ట్ లేదు, మొత్తం వేస్ట్ వరకే కట్టుకొని ఉన్నాడు. పెద్ద ఆయన వేస్ట్ వరకే కట్టుకుని చేతిలో బాగా పొడుగు కర్ర ఒకటి పెట్టుకున్నాడు, సన్నగా పొడుగ్గా ఉండే కర్ర. ఆ కర్ర పట్టుకున్నాడు. ఆ కర్ర పట్టుకుని యాడికి పారిపోతున్నారు అంటే అప్పుడు మనోజన వాళ్ళ నాన్న ఆయన కాడ అయ్యా మమ్మల్ని కాపాడయ్యా, ఇట్లా ముందు వెనక బాగా ఎదుర్కొన్నాము, మనం కొంచెం కాపాడని అని అడిగినప్పుడు అవన్నీ ఏం కాదులే నేను చూసుకుంటా రా చూపి ఎవరు ఏందని చెప్పి వాళ్ళని పిలుచుకొని వెనకపోతే ఇప్పుడు దాకా ఆ పసుబిడ్డ పెట్టుకొని పనుకొని ఉంది కదా ఒక రూపం యాక్షన్ అయిపోయి అది అక్కడ లేదు, ఆడిపోయింది అని చెప్పి మళ్ళీ ఈయన నేరుగా వచ్చి కారు ఓపెన్ చేసి కారు లోపలంతా మనం విభూతి పూసుకుంటారా శివయ్యది అదన్నీ లోపలంతా మొత్తం చల్లేసి తర్వాత ముందు చూస్తే ఇప్పుడు కూడా ఆ రూపం అట్టే నిలబడతా ఉంది హైట్ గా. ఈయన హైట్ తక్కువ, ఈ పొడుగు కర్ర తీసుకుని ఒక వేస్ట్ కట్టుకుని ఒక మనిషి వచ్చేది, ఆయన హైట్ తక్కువ, ఈయన హైట్ కన్నా ఈయన ఆ దెయ్యం హైట్ ఎక్కువ ఉంది. ఈయన ఈ కర్ర పట్టుకొని ఇట్ట రోడ్ టపా తడతా ముందుకు వెళ్తా ఉంటే ఆ కారు ముందు ఉన్న ఆ రూపం ఒక్క అడుగు వెనక పెడతా అంటే దూరం వెళ్ళిపోతా ఉంది. తర్వాత వెనక వచ్చి కార్ దిక్కి కాడ కూడా విభూతిని చల్లేసి మొత్తం కార్ అంతా, తర్వాత కొంచెం విభూతిని తీసి ఆ మనోజన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకి ఇచ్చేదానికి వస్తే అప్పుడు వాళ్ళ అమ్మ ఆ చేతితో ఆ విభూతిని తీసుకొని పెట్టుకొని అప్పుడు వాళ్ళందరికీ ఒక ధైర్యం వచ్చిందనమాట. ఆడ ఎవరో వచ్చారు మనల్ని కాపాడడానికి అని. స్వామి ఎవరు అంటే ఇప్పుడు మీరు నన్ను చూసి దానికి కదా వెళ్తున్నారు అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. ఈ పెద్ద ఆయన చెప్పిన విషయం వీళ్ళకి అర్థం కాదు, నన్ను చూసి దానికి వెళ్ళేది
సరేలే, చాలా సంతోషం, మనం కాపాడేశానే, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఇవన్నీ ఊరికే మిమ్మల్ని భయపెట్టడానికి కోసం జరిగింది, ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేరుగా గుడికి వెళ్ళిపోయి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి పంపించింది కాకుండా మీకు ఇంకొక ఫ్యామిలీ కూడా వెనక వస్తా ఉంది, వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం లేకుండా నేను పంపిస్తాను అని చెప్పి వీళ్ళందరినీ పంపించింది. వీళ్ళందరూ సేఫ్ గా నైట్ స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఒక్క రోజు నైట్ లో ఇన్ని విషయాలు జరిగాయి. ఆ రోజు నైట్ స్టార్ట్ చేసిన తెల్లార 4 గంటలకి వాళ్ళ ఫ్యామిలీ గుడికి వెళ్ళారు. ఆడికెళ్ళి ఆ ఫ్యామిలీ ఏమేమి చేయాలో అన్ని చేసిన తరువాత చివరిలో ఈ మనోజ్ అన్న వాళ్ళ లాస్ట్ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయనకి ఒంట్లో వాళ్ళ ఫ్యామిలీ దేవుడు వచ్చి అన్ని క్లారిటీగా చెప్తా ఉన్నాడు. ఏమి జరిగిందని చూస్తే వీళ్ళకి అంటే ఒక్కొక్క రోజు ఆ ప్లేస్ లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు హోటల్ బిజినెస్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి జరగలేని ఆ వ్యాపారం వీళ్ళకి 5 ఏళ్ళు ఎట్ట జరిగింది, ఎలా జరుగుతుందని బాధపడి వాళ్ళ మీద ఒక అప్పటికప్పుడు చనిపోయిన ఒక రక్త పిచాసిని, ఒక మూగిని పిచాసిని వాళ్ళ ఇంట్లో వాళ్ళ వ్యాపారాన్ని చెడగొట్టడానికి, వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఉండకూడదు, వాళ్ళు భయపెట్టి ఈ ఊరి నుంచి పంపడానికి లేదు, వాళ్ళని చంపేదానికి దేనికో పంపించున్నారు చేతబడి చేసి. ఈ విషయం అని చెప్పిన తర్వాత ఆ రోజు నైట్ మిమ్మల్ని కాపాడడానికి వచ్చింది కూడా నేను వచ్చి మిమ్మల్ని కాపాడి పంపించాము, నా కాడ వచ్చేదానికి, ఇంకా నుంచి నీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవ్వరు వచ్చి నేను ఏం చేయరు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి ఆ హోటల్ స్టార్ట్ చేయి, గ్యారంటీగా సక్సెస్ఫుల్గా రన్ అవుద్ది అని చెప్పి ఆ దేవుడు వీళ్ళందరినీ పంపించారు. ఈ విషయాన్ని మనోజన్న మనకి చెప్పేటప్పుడు ఆయన లోపల చాలా హ్యాపీ, ఎందుకంటే మన కుల దేవుడిని డైరెక్ట్గా చూసే అంత ఇది ఎవరికి అదృష్టం ఉండదు కదా. సో ఆయన జరిగింది ఒక చెడ్డ పని వల్ల వాళ్ళు మంచి చేశారు, వాళ్ళకి చెడ్డవి జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీ గార్డ్ వచ్చి ఆయన కాపాడేశారు. సో ఇప్పుడు దీంట్లో అర్థమైంది ఏంటంటే మనం ఎంత మంచి చేస్తామో అంత మంచి మనకి జరగదు. సో అందరూ మన ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇంకొకరికి చెడ్డది చేయాలని మాత్రం ఎప్పుడూ ఆలోచన చేసుకోకండి, మంచి చేయాలని కోరుకుంటుంది, చివరికి మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే వీడియో ఓవర్. సేమ్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అంటే దెన్ బై ఫ్రెండ్ విజయ్, నెల్లూరు.